10,000 కోసం ఓ మహిళను కిరాతకంగా చంపేశాడు కసాయి. విశాఖలో కలకలం రేపిన వివాహిత మర్డర్ కేసులో వీడిన మిస్టరీ ఇది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నిందితుడు బంగారు గొలుసు కోసం ఈ కిరాతకానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఆ మహిళ చనిపోవడంతో ఏడాది వయసున్న బిడ్డ తల్లిలేని అనాథగా మారిపోయింది. ఓ కసాయి చేతిలో కిరాతకంగా ప్రాణాలు కోల్పోయిన ఈమె పేరు కుమారి. విశాఖ ఆరిలోవలో నివసిస్తున్న జగ్గమ్మ సోదరి. చుట్టపు చూపు కోసం సోదరి ఇంటికి వచ్చిన కుమారి ఈ నెల 16న ఓ కిరాతకుడి చేతిలో హత్యకు గురైంది. కుమారికి 4 ఏళ్ల క్రితం విలాయకు చెందిన వెంకట్రావుతో పెళ్లైంది. అప్పుడప్పుడు ఆరిలోవలో నివసిస్తున్న సోదరి జగ్గమ్మ ఇంటికి వచ్చి వెళుతుండేది. జగ్గమ్మ దంపతులు పనులకు వెళ్లటంతో ఇంట్లో ఏడాది పాపను చూసుకుంటూ కుమారి ఒంటరిగా ఉంది. జగ్గమ్మ దంపతులు ఇంటికి వచ్చేసరికి కుమారి మంచంపై విగతజీవిగా పడిపోయి కనిపించింది. మెడలో బంగారు గొలుసు కనిపించకపోవడంతో చైన్ కోసమే ఎవరైనా ఈ హత్య చేసి ఉంటారని అనుమానించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఒక్కరోజులోనే మిస్టరీని ఛేదించారు. టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న మధ్యల శ్రీనివాస్ అలియాస్ వాసు ఈ కిరాతకానికి పాల్పడ్డాడని నిర్ధారించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే మర్డర్ చేసిన తానేనని ఒప్పుకున్నాడు. కొట్టేసిన 1.5 తులం గొలుసును తాకట్టు పెట్టి 10,000 తీసుకుని జల్సా చేశాడు. ఈమెని మంచినీళ్ళు కావాలని అడిగితే ఆమె కిచెన్లోకి వెళ్ళింది మంచినీళ్ళు తీసుకోవడానికి చెప్పి. వీడు ఆమె వెనకాతలే వెళ్ళి నోరు నొక్కి ఆమెని చంపి ఆమెను తీసుకొచ్చి మంచం మీద వేసి దుప్పటి కప్పేశాడు. చేసి అవి తీసుకొని దగ్గరలో ఉండే ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో కుదువు పెట్టాడు. 10,000 కోసం ఓ మహిళను కిరాతకంగా చంపేయడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. కుమారి చనిపోవడంతో ఏడాది వయసున్న చిన్నారి తల్లిలేని అనాథ అయింది.